హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా బిడ్డని నేనే మోసి కంటాను అంటూ రాజుకి షాక్ ఇచ్చిన కావ్య. అయితే బిడ్డని ఎలాగైనా కాపాడమని చెప్పి డాక్టర్ డాక్టర్ కాళ్ళు పట్టుకుంటాడు కదా రాజు. ఇంకా అక్కడికి వెంటనే కావ్య కూడా వస్తుంది. ఎందుకండి మీరు డాక్టర్ కాళ్ళు పట్టుకుంటున్నారని చెప్పి రాజు నిలదీస్తుంది. లేదు, మన బిడ్డను బాగా చూసుకోమని మంచి మెడిసిన్ ఇవ్వమని చెప్పి డాక్టర్ నేను ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి అంటాడు. ఇంకా మెడిసిన్ తీసుకుని కావ్య రాజు ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే కావ్యని ఎలా అబోషన్కి ఒప్పించాలి, అసలు కావ్యకి తెలియకుండా అబోషన్ ఎలా చేయించాలని చెప్పి రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే 2 days తర్వాత ఇంకా కావ్యని అబోషన్కి తీసుకొస్తూ ఉంటాడు. అయితే వాళ్ళు కారులో వెళ్తుండగా కావ్య మాట్లాడుతూ ఉంటుంది బిడ్డతో. రే కన్నా, రేపొద్దున నువ్వు డెలివరీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీ నాన్న నీకు అన్నీ బాగా చూసుకుంటాడురా. ఈ దుగ్గిరాల వంశ పేరు ప్రతిష్టలు నువ్వు నిలబెట్టాలిరా అని చెప్పి అంటూ మాట్లాడుతుంది. ఇంకా పుట్టని బిడ్డ మీద అప్పుడే చాలా ప్రేమ చూపిస్తున్నాం, పక్కనున్న నన్నేమో పట్టించుకోవట్లేదు నువ్వు అని చెప్పి అంటాడు. లేదండి, నాకు మీరిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు, మీ మీద నాకు ఎందుకు ప్రేమ లేకుండా ఉంటుందని చెప్పి అంటూ ఉంటుంది. లేదు లేదు, నువ్వు అప్పుడే మారిపోతున్నావు, అప్పుడే నీ ప్రేమంతా నీ బిడ్డకే చూపిస్తున్నావు, మన ఇద్దరి మధ్య ఇంత భేదాన్ని తీసుకొచ్చి ఈ బిడ్డ మనకొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే తప్పు, అలా మాట్లాడకూడదండి. మనకి ఈ బిడ్డ మీ ఇంటి పేరు ప్రతిష్టలు నిలబెడతాడు, మీకు ఉత్తమ తండ్రి అవార్డు కూడా తీసుకొస్తాడు, మీరు చూస్తూ ఉండండి. ఈ బిడ్డ దుగ్గిరాల వంశానికి గొప్ప ఖ్యాతిని తీసుకొస్తాడు, ఇంకెప్పుడు వద్దు అని చెప్పి అనకండి అని చెప్పి అంటుంది. అయ్యేసరికి ఇంకా రాజు ఏం మాట్లాడు. నేను 7 నెలలు కాదండి, 9 నెలలు అయినా సరే నా బిడ్డను మోసి నేను కంటాను, మీరు చూస్తానండి, మన బిడ్డ ఆరోగ్యంగా పుడతాడని చెప్పి అంటుంది. ఈ రాజు ఇంకా షాక్లో కారు కూడా ఆఫ్ చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు కావేంటి, మీరు ఎందుకు ఆందోళన పడుతున్నారో నాకు తెలుసండి, మీ టైం నేను నాకు అన్నీ తెలుసు అని చెప్పి అంటాడు. ఇంకా రాజు కూడా ఓపెన్ అయిపోయి అన్నీ చెప్పేస్తాడు. అయ్యేసరికి కావ్య కూడా అబోషన్ వద్దండి, మన బిడ్డ మనకు క్షేమంగా పుడతాడు, మనకు దైవ ఆశీర్వాదం అందని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో కావ్య కూడా ఇంకా మనం ఈ ప్లేస్లో ఉండొద్దండి, మనం వేరే చోటుకి వెళ్దామని చెప్పి రాజు అంటే కావ్య కూడా అందుకు ఒప్పుకుంటుంది. కానీ ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పిస్తాడు రాజు? బిడ్డను క్షేమంగా చూసుకుంటాడా, డెలివరీ బాగా జరుగుతుందా, బిడ్డ క్షేమంగా పుడతాడా లేదా, రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.